వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం, కొత్తగా మారిన మే నెల పెన్షన్ స్లిప్పు, దాని వివరణ గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్లకు సంబంధించి మే నెల పెన్షన్ పే స్లిప్స్ సిఎఫ్ఎంఎస్ ఎందు జనరేట్ అయి ఉన్నవి. ఫామ్ 16ని కొన్ని జిల్లాల్లో ఇస్తున్నారు, కొన్ని జిల్లాల్లో జూన్ ఫస్ట్ వారంలో ఇస్తామని చెప్తున్నారు. ఎస్టీఓ ద్వారా టీడీఎస్ కట్టైన వారు మాత్రమే ఫామ్ 16 కొరకు వెళ్ళాలి. మిగతా వారు ఫిబ్రవరి నెల పే స్లిప్ను డౌన్లోడ్ చేసుకొని దాని మేరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేసుకోవచ్చు. చాలా ట్రెజరీల్లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రారు కదా, మీకెందుకు ఫామ్ 16 అని ఉచిత సలహాలు అయితే ఇస్తున్నారు. ఈ సంవత్సర ఆదాయం అన్నింటితో కలిపి పెన్షన్, అంటే పెన్షన్కి వచ్చేటువంటి పెన్షన్ను, బ్యాంక్ ఇంట్రెస్టులు, ఇంటి బాడుగులు మొదలైన అన్నిటి వాటి ద్వారా 3 లక్షల రూపాయలు దాటిన వారైతే కనీసం నిల్ ఐటీఆర్నైనా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇక 7,75,000 రూపాయలు సంవత్సర ఆదాయం దాటినటువంటి పెన్షన్లకు ఈ సంవత్సరం నుంచి ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. వచ్చే సంవత్సరం 4 లక్షల రూపాయల ఆదాయం దాటిన వారు 12,75,000 రూపాయల వరకు ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఈ సంవత్సరం మారినటువంటి పెన్షన్ను చాలా సరళీకృతంగా అయితే చేయబడి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఒక పే స్లిప్ లెఫ్ట్ సైడ్న ఎర్నింగ్స్, అదేవిధంగా రైట్ సైడ్న డిడక్షన్స్ అన్నీ కూడా అని 2 కాలమ్స్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ బేసిక్ పెన్షను, దాని కింద డిఆర్ఎస్ రిలీఫ్ 33.67%, అదేవిధంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎంతో అంత, అంటే ఈ పెన్షన్కి 12% అయితే 12%, అదేవిధంగా 25% అయితే 25% ఎంత ఉంటే అంత యాడ్ చేయబడి ఉంటుంది. అదేవిధంగా కమ్యూటేషన్ డిడక్షను ఎప్పుడు మొదలైంది, అదేవిధంగా ఎప్పుడు ముగుస్తుంది అనేటువంటి వివరాలని ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇక మనం చూసినట్లయితే ఫస్ట్ కాలంలో మే 10, 2011 నుంచి అక్టోబర్ 31, 2024 వరకు అయితే ఈ కమ్యూటేషన్ డిడక్షన్ని చూపించడం జరిగింది. అదేవిధంగా దాని కింద మరొక కాలం రూపంలో చూపించారు. అది మే 1, 2025 నుంచి, అనగా ఈ మాసం నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు, అనగా ఇక్కడ మనకి 12 నెలల పాటు ఏదైతే కమ్యూటేషన్ డిడక్షన్ ఆపివేయటం జరిగిందో, 11 సంవత్సరాల 3 నెలలకి కమ్యూటేషన్ డిడక్షన్ ఆపివేయటం జరిగిందో, అటువంటి వారు 15 సంవత్సరాలు కట్టాల్సినటువంటి నేపథ్యంలో ఈ యొక్క డిడక్షన్ని 12 సమాన వాయిదాల్లో చెల్లించాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ విధంగా 2వ డిడక్షన్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.